సో ఇప్పుడు క్వశ్చన్ చూసినట్టయితే ఫైండ్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ whose sum is 16 and the sum of whose squares is minimum. First of all, let me explain this question. ఇది maxima minima కి సంబంధించిన క్వశ్చన్. Find two positive integers whose sum is 16 and the sum of whose squares is minimum. Sum of whose squares is minimum. అంటే వాడు ఏమంటాడంటే మనకి టూ పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయంట, వాడు సమ్ చేసి 16 అండ్ సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ ఇస్ మినిమం. అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మ్యాక్సిమా మినిమాలో దేన్ని ఫంక్షన్గా తీసుకోవాలి, దేని డెరివేటివ్గా తీసుకోవాలి. ఒకసారి చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఏంటంటే చూడండి, మనకి చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, గివెన్ సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ ఇస్ 16 అన్నాడు కదా. లెట్ the two integers be, let the two positive integers be x and y. Let the two integers be x and y. Sum is 16 అన్నాడు. సో therefore ఏమవుద్ది మనకి, sum is 16 అంటే x plus y is equal to 16. Number 2, sum of whose squares is minimum. Sum of whose squares is minimum. Sum of whose squares is minimum అంటే ఇప్పుడు టూ నెంబర్స్ వచ్చి x, y కాబట్టి వాటి స్క్వేర్స్ ఏమవుద్ది నాకు, x² + y², ఇది మనకి ఫంక్షన్ అవుద్ది. చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమా మినిమాలో ఎక్కడైతే మినిమం, మ్యాక్సిమం, గ్రేటర్, లీస్ట్ ఈ పదాలు ఏ లైన్ పక్కనైతే వాడతాడో ఆ లైన్ మనకి ఫంక్షన్ అవుద్ది. ఇంకొక అదర్ లైన్ అనేది మనకి హింట్ అవుతుంది. హింట్. ఓకే, చూడండి, ఇక్కడ ఇది హింట్, ఇది ఫంక్షన్. ఎక్కడైతే మనకి మినిమం, మ్యాక్సిమం, గ్రేటర్, లీస్ట్ అడ్జెక్టివ్స్ వస్తాయి, ఈ పదాలు ఎక్కడైతే వాడతాడో ఆ పక్కన ఉండే స్టేట్మెంట్, అదే ఏ లైన్కి అయితే అటాచ్ అయి ఉంటాయో ఆ స్టేట్మెంట్ మనకి ఫంక్షన్ అవుతుందండి. చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఫంక్షన్. ఓకే, సో మ్యాక్సిమం మినిమం టాపిక్లో మనం ఫంక్షన్ తెలిసిపోయిన తర్వాత ఇంకా చాలా ఈజీ అన్నమా. సో f(x) కనుక్కున్న తర్వాత f'(x) కనుక్కుంటాం, = 0 చేసుకుంటాం, ఆ పాయింట్స్ కనుక్కుంటాం. సో అయిపోతుంది ఆన్సర్. చూడండి, సో నా ఇక్కడ చేస్తాను చూడండి, f(x) = x² + y². అయితే మనకి మ్యాక్సిమం మినిమం డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు మనకి ఫంక్షన్ అనేది ఇక్కడ 2 వేరియబుల్స్లో ఉంది, కానీ మనం 2 వేరియబుల్స్లో ఉంటే డిఫరెన్షియేట్ చేయడం కష్టం కాబట్టి ఒక వేరియబుల్లో మార్చుకోవాలి. అది ఈ హింట్ వాడి ఇందుకు హింట్ ఇస్తాడు. అర్థమైందండి? ఇప్పుడు ఫంక్షన్ ఏంటో అర్థమైంది, హింట్ ఎందుకు ఇస్తాడో కూడా అర్థమైంది. హింట్ ఎందుకు ఇస్తాడంటే ఆ హింట్ వాడి మనము క్వశ్చన్ని ఒక వేరియబుల్లోకి మార్చుకోవాలి. సో x + y = 16, y ఏమవుద్దు నాకు 16 - x, y ఏమవుద్దు నాకు 16 - x. Therefore f(x) = x² + y అంటే 16 - x హోల్ స్క్వేర్, y అంటే 16 - x హోల్ స్క్వేర్. ఇది ఫంక్షన్. సో దీన్ని ఏం చేసుకోవాలి, డెరివేట్ చేసుకోవాలి. సో therefore f'(x) = 0 చేసుకుందాం. సో f'(x) అంటే నాకు దీన్ని డెరివేట్ తీసుకోండి. x² డెరివేట్ ఏమవుతుంది నాకు 2x + 16 - x డెరివేట్ ఏమవుతుంది నాకు 2 × 16 - x × -1 = 0. సో అప్పుడు ఏమవుతుంది నాకు 2 కామన్ తీసుకుంటే x + 16 × -1 -16 - x × +x -x × -1 + x = 0. సో అప్పుడు ఏమవుతుంది నాకు 2 × x + x 2x - 16 = 0. అంటే ఈ పార్ట్ అంతా ఏమవుతుంది నాకు 0. సో 2x - 16 = 0. 2x = 16, x = 16/2, that is equal to 8. x = 8. అర్థమైందా అండి ఎలా వచ్చిందో మనకి? ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఫంక్షన్, క్వశ్చన్లో ఫంక్షన్ ఏదో ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎక్కడైతే ఏ స్టేట్మెంట్కి అయితే మనకి మ్యాక్సిమా మినిమా అనే పదాలు అటాచ్ అయ్యి ఉంటాయో అది మనకి ఫంక్షన్. తర్వాత దాన్ని డెరివేట్ చేసుకుంటాం. డెరివేట్ చేసుకునేటప్పుడు మనకి 2 వేరియబుల్స్లో ఉండకూడదు కాబట్టి హింట్ వాడుకొని దాన్ని ఒక వేరియబుల్లో రాసుకుంటాం, డెరివేట్ చేసుకుంటాం, = 0 చేసుకుంటాం, ఎక్స్ వాల్యూ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఎక్స్ ఎత్తుకొని మళ్ళీ హింట్లో పెట్టేసేయండి. సో therefore we know that from 1,
సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఫ్రమ్ 1 ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 కాబట్టి ఎక్స్ ఎంత 8 ఆల్రెడీ వచ్చేసింది కదా మనకి ఎక్స్ ఎంత 8. సో దేర్ ఫోర్ 8 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16. సో వై ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8, వై ఈజ్ ఈక్వల్ టు 8, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8, వై ఈజ్ ఈక్వల్ టు 8. సో ఈ విధంగా మనము మ్యాక్సిమం మినిమం నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట, రైట్. ఇది బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైన్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఎక్స్ అండ్ వై. ఇంచుమించు అలాంటి క్వశ్చన్ మనకి, రైట్. చూడండి, ఫైన్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60 అండ్ ఎక్స్వై క్యూబ్ ఈస్ మ్యాక్సిమం. చూడండి, ఎక్కడ మ్యాక్సిమం మినిమం అనే పదాలు వాడతాడో అది మనకి ఫంక్షన్ అవుతుంది, ఇది మనకి ఫంక్షన్ అవుతుంది. ఎందుకు, దాని పక్కనే మ్యాక్సిమం అనే పదం వాడాడు కాబట్టి ఇది మనకి ఫంక్షన్ అవుద్ది, ఇది మనకి హింట్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి. నౌ let the numbers be x comma y. Let the numbers be x and y. Let the numbers be x and y. Given x plus y is equal to 60. ఇది హింట్. ఎందుకు, మనకి దీని పక్కన ఏం స్టేట్మెంట్ లేదు కాబట్టి ఇది హింట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ లైన్ చూడండి. xy క్యూబ్ ఇస్ మ్యాక్సిమం. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు xy క్యూబ్. ఎందుకు, దేనికైతే మనకి మ్యాక్సిమం మినిమం అన్న పదాలు వాడతాడో అది మనకి ఫంక్షన్గా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు xy క్యూబ్. ఇంకా మ్యాక్సిమం మినిమం టాపిక్ ప్రకారం మనం ఏం చేసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిన తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటాం, దాన్ని ఈక్వల్ టు 0 చేసుకుంటాం. సో దేర్ ఫోర్ అలా చేసే ముందు హింట్ వాడుకొని మనము ఫంక్షన్ని సింగిల్ వేరియబుల్కి మార్చుకోవాలి. సో దీని ప్రకారం నేను ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60 అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు 60 మైనస్ ఎక్స్. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 60 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. 60 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. ఇప్పుడు దాన్ని డెరివేట్ చేసుకోవాలి కదా. సో డెరివేట్ చేసుకుంటే 2 డిఫరెంట్ ఫంక్షన్స్ కదా ఇది, కాబట్టి ఏం చేసుకోవాలి, యూ రూల్ వాడదాం. సో ఫర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ యూ ఇంటూ వి డాష్. సో యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. సో యూ ఇంటూ వి డాష్ ఏమవుతుంది నాకు 3 ఇంటూ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ -1 ప్లస్ వి ఇంటూ యూ డాష్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏం చేసుకోవాలి, నేను 0 చేసుకోవాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది నాకు, సో దేర్ ఫోర్ ఎక్స్ ఇంటూ 3 ఇంటూ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇక్కడ -1 కాబట్టి ముందర మైనస్ పెట్టేసేయండి, ప్లస్ 60 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 60 మైనస్ ఎక్స్ కామన్గా ఉంది కదా. సో 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కామన్ తీద్దాం. 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది నాకు -3x. ఇక్కడ ఏం మిగులుతుంది నాకు ఒక 60 మైనస్ ఎక్స్ మిగులుతుంది, ఒక 60 మైనస్ ఎక్స్ మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 60 మైనస్ -3x మైనస్ ఎక్స్ ఎంత -4x ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇదన్నా 0 అవ్వాలి, ఇదన్నా 0 అవ్వాలి. ఫస్ట్ ఇది తీసుకుందాం. కేస్ 1 60 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 60 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60. నెక్స్ట్ కేస్ 2 ఇది తీసుకుందాం. 60 మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0. 60 ఈజ్ ఈక్వల్ టు 4x. 60 by 4 is equal to x. So x is equal to 4 1 jar 4 15 jar కాబట్టి x is equal to 15. x is equal to ఎంత 15. ఇక్కడేమో x is equal to 60, ఇక్కడేమో x is equal to 15. బట్ x is equal to 60 అనేది నాట్ వ్యాలిడ్ కేస్ అనమాట. ఎందుకు, మనకి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 60. చూడండి, 2 నెంబర్లు యాడ్ చేస్తే మనకి 60 రావాలి. సో దాంట్లో ఒక నెంబర్ 60 అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకో నెంబర్ 0 అవ్వాలి కదా. ఎందుకు, ఎక్స్ ఒకటే 60 అయిపోయింది అనుకోండి, మనకి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎక్స్ ప్లస్ వై 60, మనకి దానిలో ఎక్స్ ఒకటే 60 పెట్టేసామనుకోండి, వై ఆటోమేటిక్గా ఏమవుతుంది 0. సో ఒక ఫంక్షన్ 0 అయిపోతే, ఒక వాల్యూ 0 అయిపోతే మనకి మ్యాక్సిమం ఎలా వస్తుంది, రాదు కదా. సో కాబట్టి x ఈజ్ ఈక్వల్ 60 అనేది మనం కన్సిడర్ చేయకూడదు. x ఈజ్ ఈక్వల్ టు 15. x ఈజ్ ఈక్వల్ టు 15. సో దీని ఈక్వేషన్ 1లో పెట్టుకోండి. సిన్స్ వీ హ్యావ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60, ఎక్స్ అంటే 15 కదా. సో దేర్ ఫోర్ 15 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60
y is equal to 60 minus 15, y is equal to 45, y is equal to 45. Therefore x is equal to 15 and y is equal to 45, y is equal to 45, y is equal to 45. సో ఇదన్నమాట మనకి రిక్వైర్డ్ ఆన్సర్, రైట్? నౌ ఇక్కడ చూడండి, ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ దట్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ఫిక్స్డ్ పెరిమీటర్ 20. చూడండి, ఫైండ్ ది మ్యాక్సిమం ఏరియా, మ్యాక్సిమం ఏరియా. చూడండి, మ్యాక్సిమం అనే పదం ఎక్కడ వాడాడు? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి వాడాడు. సో ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మనకి ఏమవుద్ది? నాకు ఫంక్షన్. చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడైతే దేని పక్కనైతే మ్యాక్సిమా మినిమా అన్న పదాలు వాడతాడో అది మనం ఫంక్షన్గా తీసుకోవాలి. మిగతా లైన్ అనేది ఇంకొక ఈక్వేషన్ అనేది మనం హింట్గా తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇది ఫంక్షన్ ఐడెంటిఫై అయిపోయింది. సో దట్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ఫిక్స్డ్ పెరిమీటర్ ఎంత? 20. పెరిమీటర్ ఎంత? 20. ఫిక్స్డ్ పెరిమీటర్ ఎంత? 20. సో దేర్ ఫోర్ ఇప్పుడు చూడండి, గివెన్ రాస్తాను చూడండి. ఫస్ట్ రెక్టాంగిల్ అన్నాడు కాబట్టి లెట్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ బి ఎక్స్, లెట్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ బి ఎక్స్ మీటర్స్. అదేవిధంగా బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ బి వై మీటర్స్. సో లెంత్ ఎక్స్ మీటర్స్, బ్రెడ్త్ వై మీటర్స్. దేర్ ఫోర్ ఫస్ట్ హింట్ చూద్దాం. హింట్ ఏమి ఇచ్చాడు మనకి? ఫిక్స్డ్ పెరిమీటర్ 20. సో దేర్ ఫోర్ గివెన్ perimeter of rectangle is equal to 20. Given perimeter of rectangle is equal to 20. So therefore perimeter of rectangle formula is 2 into L plus B కాబట్టి 2 into X plus Y. 2 into L plus B కాబట్టి L అంటే X, B అంటే Y కాబట్టి 2 into X plus Y is equal to 20. So that means X plus Y is equal to 20 by 2. So 2 ones are 2 tens are. So therefore X plus Y is equal to 10. X plus Y is equal to 10. ఇది ఈక్వేషన్ 1. ఇది హింట్. ఫంక్షన్ ఏం పోతుంది? నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫంక్షన్ ఏమి ఇచ్చాడు మనకి? మ్యాక్సిమం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఏమవుతుంది? నాకు ఏరియా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? నాకు ఏరియా. ఎందుకు? మ్యాక్సిమం అనే పదము ఏరియాకి వాడాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏరియా అంటే ఏంటి? ఎక్స్ ఇంటూ వై. ఏరియా అంటే ఏంటి? ఎక్స్ ఇంటూ వై. సో దేర్ ఫోర్ దీన్ని ఏం చేసుకోవాలి? మనము డెరివేట్ చేసుకోవాలి. డెరివేట్ చేసుకునే ముందు వైని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాసుకోవాలి, హింట్ వాడుకోండి. సో దేర్ ఫోర్ దీని నుంచి ఏం రాసుకోవచ్చు? నేను వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు కదా. వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్. అదే ఇక్కడ పెట్టుకుంటాను చూడండి. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 10 మైనస్ ఎక్స్. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేసింది ఎక్స్ ఇంటూ 10, 10x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో దీన్ని ఏం చేసుకోవాలి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేసుకోవాలి, ఈక్వల్ టు 0 చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? నాకు 10x చేస్తే 10 మైనస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ 10 ఈజ్ ఈక్వల్ టు 2x, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఎక్స్ వాల్యూ 5 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎత్తుకొని ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. సో దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 5, y is equal to 5. So therefore x is equal to 5, x is equal to 5, comma y is equal to 5 are the two numbers. Okay, so what కనుక్కోమని ఏరియా, ఫైండ్ ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోమన్నాడు కాబట్టి ఏరియా ఎంత అవుతుంది నాకు? దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ is equal to x into y, that is equal to 5 5s are 25 meter square, 25 meter square or units, whatever it may be. ఇది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట, రైట్? Okay, next question.